హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ మనం రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో హ్యూమన్ ఫిజియాలజీలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు హ్యూమన్ ఫిజియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఇయర్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి మీకు ఇందులోంచి. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ చేస్తాం మనం దీంట్లో. సో ఈ చాప్టర్ మనం 4 to 5 పార్ట్స్ లో కవర్ చేస్తాం. ఇవాళ జస్ట్ ఇంట్రొడక్షన్ నేర్చుకుంటాం. ఇంకా రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏంటంటే ఉన్నాయి వేరే వేరే ఆర్గానిజమ్స్ లో. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లో అయితే లంగ్స్ ఉన్నాయి, మనలో అయితే లంగ్స్ ఉన్నాయి. ఓకే, అదే మనం వేరే ఆర్గానిజమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఫ్రాగ్స్ తీసుకున్నాం, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ తీసుకున్నాం, వాటిలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. రెస్పిరేషన్ యాజ్ అ హోల్ గురించి కొంచెం మాట్లాడుకుంటాం. ఓకే, సో లెట్స్ బిగిన్ ద క్లాస్ వితౌట్ ఎనీ డిలే. చాలా ఇంపార్టెంట్, ఎండ్ వరకు డెఫినెట్ గా చూడండి. వాళ్ళ సెషన్ చాలా క్లియర్ ఐడియా వస్తుంది, ఒక ఇంట్రొడక్షన్ అనేది మీకు అర్థమైపోతుంది ఈ చాప్టర్ కి. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే జస్ట్ మినిట్. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ చాప్టర్ ది ఎన్సీఆర్టీలో అయితే పేరు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని ఉన్నది. ఓకే, మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఊపిరి గురించి మాట్లాడుకుంటున్నాం. బేసిక్ గా ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్ వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? వీఆర్ టాకింగ్ అబౌట్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఊపిరి తీసుకోవడం, వదలడం. వీఆర్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్, ఓకే, అండ్ వీఆర్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో బ్రీతింగ్ అనేది ఒక ఫిజికల్ ప్రాసెస్. ఓకే, breathing is a physical process. Okay, in breathing what are we doing? We are using our lungs, we are taking in the oxygen and we are releasing the కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇది ఒక ఫిజికల్ ప్రాసెస్. మనం కొన్ని ఆర్గన్స్ వాడుకుంటూ, లంగ్స్ ని ఇంకా వేరే ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతూ మనం యాక్చువల్ గా ఫిజికల్ గా వీఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ టు టేక్ ఇన్ అండ్ అవుట్. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో బేసిక్ గా ఏం జరుగుతున్నది అంటే ఆక్సిజన్ అనేది బాడీ లోపలికి వస్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీ నుంచి బయటికి వెళ్తున్నది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎక్స్చేంజ్. వాట్ ఈస్ ఎక్స్చేంజ్? ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఒకటి తీసుకోవడం, ఒకటి ఇవ్వడం జాగాలో ఇంకోటి మళ్ళీ తిరిగి రావడం. ఓకే, సో ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన షాప్కి వెళ్ళి ఏమైనా ఫర్ సపోజ్ తీసుకుంటున్నాం అంటే వీ పే 10 రూపీస్ ఫర్ చిప్స్ ప్యాకెట్, లేదంటే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు మీరు 10 రూపీస్ది. సో ఆ 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవడానికి ఇన్ ఎక్స్చేంజ్ యూఆర్ గివింగ్ మనీ, డబ్బులు ఇస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు. సిమిలర్ గా మన బాడీలో ఆక్సిజన్ ఎలా వస్తున్నదో ఇన్ ఎక్స్చేంజ్ మన కార్బన్ డైఆక్సైడ్ బయట వదులుతున్నాం. సో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతున్నందుకు మనం ఆక్సిజన్ లోపల తీసుకున్నాం. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ద బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే రెస్పిరేషన్ యాజ్ అ హోల్ అని మాట్లాడుకుంటాం, ఇట్స్ అ ఫిజికో-కెమికల్ ప్రాసెస్. ఫిజికో-కెమికల్ ప్రాసెస్ అంటే ఫిజికల్ గా కూడా మనం బాడీని స్ట్రెస్ చేస్తున్నాం, మన బాడీ వర్క్ చేపిస్తున్నాం. ఓకే, మన మజిల్స్ అనేవి పనిచేస్తున్నాయి ఫిజికల్ గా. కెమికల్ గా చూసుకున్నట్లయితే ఎక్స్చేంజ్ అనేది జరుగుతున్నది, ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ది మైక్రో మాలిక్యులర్ లెవెల్లో జరుగుతున్నది. ఓకే, సో అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఈ చాప్టర్ లో. సో రెస్పిరేషన్ యాజ్ అ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్, బోత్ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ చాప్టర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ ఫిజికో-కెమికల్ ప్రాసెస్. ఓకే, సో ఈ ఫిజికల్-కెమికల్ ప్రాసెస్ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు ఎన్సీఆర్టీలో ఏం ఇచ్చారో రెస్పిరేషన్ గురించి ఇంట్రో లైట్ గా తీసుకుందాం. So as you have read earlier, oxygen is utilized by the organisms to indirectly break down nutrient molecules like glucose and to derive energy for performing various activities. Okay, ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి వాడతాం. సో C6H12O6 ఆక్సిజన్ ని బ్రేక్ డౌన్ చేయడానికి గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి ఆక్సిజన్ ని వాడుకొని ఎప్పుడైతే గ్లూకోజ్ ఎనర్జీ కింద బ్రేక్ డౌన్ అవుతుందో యాజ్ ద బై ప్రోడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ హార్మ్ఫుల్ ఫర్ మనకి యూస్ఫుల్ కదా, ఇట్స్ టాక్సిక్, మన బాడీలో ఉండకూడదు ఇది. సో ఇది మనం బయటకు వదిలేస్తాం. ఒకసారి రియాక్షన్ అయిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్ గా రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవిడెంట్ దట్ ద ఆక్సిజన్ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ ప్రొవైడెడ్ టు ద సెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ టు బి రిలీజ్డ్ అవుట్. కంటిన్యూస్ గా సెల్స్ కి ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి మన బాడీలోని. కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఒకసారి ఆక్సిజన్ అందించిన తర్వాత ఆ కార్బన్ డైఆక్సైడ్ ని వెంటనే రిమూవ్ కూడా చేస్తూ ఉండాలి. సో అదే మన రెస్పిరేటరీ సిస్టమ్ చేస్తుంది. ఆక్సిజన్ ఏదైతే వస్తుందో ఫ్రెష్ గా దాన్ని ప్రొవైడ్ చేయడం బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ గా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్ ఈజ్ నోన్ యాజ్ బ్రీతింగ్, కామన్లీ నోన్ యాజ్ రెస్పిరేషన్. సో బ్రీతింగ్ ఇంకా రెస్పిరేషన్ ఏవైతే టర్మ్స్ ఉన్నాయో బోత్ ఆర్ యూజ్ ఇంటర్చేంజబుల్లీ, రెండింటిని ఇంటర్చేంజబుల్ గా వాడతారు. పల్మనరీ వెంటిలేషన్ అని కూడా ఒక వర్డ్ ఉంది, అది కూడా సేమే. అంటే మన లంగ్స్ త్రూగా ఎలాగైతే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటూ వదులుతున్నామో దాన్ని మనం పల్మనరీ వెంటిలేషన్ అని కూడా అంటాం.
మనం డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు. ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. యూ కెన్ ఫీల్ ద చెస్ట్ మూవింగ్ అప్ అండ్ డౌన్. You know that this is due to breathing. How do we breathe? The respiratory organs and the mechanism of breathing are described further. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెస్పిరేషన్ ని ఒక ఫిజికో కెమికల్ ప్రాసెస్ అని నేను చెప్పాను. లెట్స్ రైట్ ద స్టేట్మెంట్ అగైన్. రెస్పిరేషన్ ఈజ్ అ ఫిజికో కెమికల్ ప్రాసెస్. Physicochemical process. Respiration is a physicochemical process. Physicochemical అంటే ఫిజికల్ ఇంకా కెమికల్ రెండు ఉన్నాయి దీంట్లో మెకానిజమ్స్. ఫిజికల్ ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏం వస్తుందో చెప్తాను. నంబర్ 1 విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద పల్మనరీ వెంటిలేషన్. Pulmonary ventilation. Number 2, we'll be discussing about the external respiration. ఒకటి మీనింగ్ చెప్తాను. పల్మనరీ వెంటిలేషన్ అంటే ఏంటి? పల్మనరీ వెంటిలేషన్ అంటే మన లంగ్స్ నుంచి ఎలాగైతే ఊపిరి తీసుకొని రిలీజ్ చేస్తున్నామో దాన్ని లంగ్స్ వాడుకుంటూ దాన్ని మనం పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ నోస్ అండ్ అవర్ లంగ్స్ వాట్ ఆర్ వి డూయింగ్? వి ఆర్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. దాన్ని పల్మనరీ వెంటిలేషన్ అంటాం. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే లంగ్స్ లో ఏవైతే ఆల్వియోలై ఉన్నాయో, ఓకే, ఆ లంగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై. సో ఈ ఆల్వియోలై ఏవైతే ఉన్నాయో ఆ ఆల్వియోలై హెల్ప్ త్రూగా మనం ఏం చేస్తున్నాం అంటే ఆక్సిజన్ ని బ్లడ్ లోకి తెచ్చి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆల్వియోలైని పంపించి మళ్ళీ బయటికి పంపిస్తాం. ఇది మనం నేర్చుకుంటాం, డోంట్ వరీ. దాని తర్వాత థర్డ్ లో వచ్చేది మనకి ఇంటర్నల్ రెస్పిరేషన్. ఇంటర్నల్ రెస్పిరేషన్ ఏమంటాం? దాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. ఒకసారి అది అయిన తర్వాత కెమికల్ ప్రాసెస్ లో ఒక ప్రాసెస్ వస్తుంది, దట్ ఈస్ నోన్ యాజ్ సెల్యులార్ రెస్పిరేషన్. అంటే సెల్ లోపల ఆక్సిజన్ ఇంకా ఆక్సిజన్ వాడుకొని గ్లూకోజ్ బ్రేక్ చేసి, ఓకే, దాని తర్వాత ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో దాన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. సో లాస్ట్ లో మనం సెల్యులార్ రెస్పిరేషన్ కూడా నేర్చుకుంటాం. ఈ చాప్టర్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. మన లంగ్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ఓకే, మన నోస్ నుంచి లంగ్స్ వరకు ఎలా ఊపిరి వెళ్తున్నది, ఇంకా అదే పాత్వేలో ఎలా రిటర్న్ మళ్ళీ బయటకు వస్తున్నది కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఫస్ట్ నేర్చుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ లంగ్స్ వరకు వెళ్ళిన తర్వాత లంగ్స్ నుంచి మన బ్లడ్ లోకి ఆక్సిజన్ ఎలా వెళ్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఎలా రిటర్న్ వస్తున్నది అనేది నేర్చుకుంటాం. ఫర్దర్ వెళ్తూ మన బ్లడ్ లో ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, ఇంకా డిఫరెంట్ సెల్స్ కి ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవ్వబడుతున్నది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా వేరే సెల్స్ నుంచి మనం పికప్ చేసుకొని లంగ్స్ వరకు తెచ్చి మళ్ళీ ఎలా రిలీజ్ చేస్తాం అన్నది మనం ఇంటర్నల్ రెస్పిరేషన్ లో నేర్చుకుంటాం. లాస్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్ లోపల ఆక్సిజన్ ని ఎలా యూటిలైజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నదో అది మనం సెల్యులార్ రెస్పిరేషన్ లో నేర్చుకుంటాం. అందుకే సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఒక కెమికల్ ప్రాసెస్ అంటాం. మిగతా అన్ని ఫిజికల్ ప్రాసెసెస్. మిగతా అన్నిట్లో మనం మజిల్స్ వాడుతున్నాం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కి ఇంకా అందించడమే జరుగుతుంది, కానీ రియాక్షన్ అనేది అలాంటిది జరగట్లేదు. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతున్నది. అందుకే మనం దాన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అని అంటాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ 1 by 1. ఫస్ట్ మనం పల్మనరీ వెంటిలేషన్ గురించి మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ పల్మనరీ వెంటిలేషన్. ఓకే, సో పల్మనరీ వెంటిలేషన్ ఈ పర్టికులర్ స్లైడ్స్ లో మనం ఫస్ట్ పల్మనరీ వెంటిలేషన్ గురించి మాట్లాడుకుంటాం. పల్మనరీ వెంటిలేషన్ తర్వాత ఎక్స్టర్నల్, దాని తర్వాత ఇంటర్నల్, లాస్ట్ లో సెల్యులార్ రెస్పిరేషన్ గురించి మాట్లాడతాం. సో పల్మనరీ వెంటిలేషన్ లో ఏం జరుగుతున్నది? మనం ఊపిరి అనేది తీసుకున్నప్పుడు తర్వాత అది మనకి లోపలికి వెళ్తున్నది, లోపల లంగ్స్ వరకు వెళ్ళి లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తున్నది. సో బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆక్సిజన్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ అవర్ నోస్, ఓకే, మన ముక్కు నుంచి, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టిల్ అవర్ లంగ్స్. ఓకే, ఇది జరుగుతున్నది. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ రిటర్న్, ఓకే, లంగ్స్ దగ్గర నుంచి ఏమవుతున్నది, నోస్ నుంచి బయటకు వస్తున్నది. ఓకే, అది అన్నమాట. సో ఆక్సిజన్ అనేది బయట నుంచి వస్తున్నది. బేసికల్లీ ఆక్సిజన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ అవుట్ సైడ్. Okay, this is the difference. Okay, it is coming from outside to inside.
ఓకే, అవుట్ సైడ్ నుంచి లోపలికి వస్తున్నది, ఇది మళ్ళీ అవుట్ సైడ్కి వెళ్ళిపోతున్నది. సో దీన్ని మనం వెంటిలేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతున్నది, పర్మనరీ వెంటిలేషన్ లో ఏం జరుగుతున్నది అంటే లంగ్స్ అనేవి యూటిలైజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం పర్మనరీ అంటాం. వై డు వి కాల్ దిస్ పర్మనరీ వెంటిలేషన్? బికాస్ వీఆర్ యూజింగ్ లంగ్స్. మన లంగ్స్ మనం వాడి, ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడి మనం బ్రీతింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం పర్మనరీ వెంటిలేషన్. వెంటిలేషన్ అంటే ఎక్స్చేంజ్ అనమాట, ఏదైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో. ఓకే, అది కాకుండా మన లంగ్స్ కాంట్రాక్టింగ్ రిలాక్స్ అవుతాయి అనమాట, లంగ్స్ లో ఉన్న మజిల్స్. దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ నా పేరు పెట్టాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ పర్మనరీ వెంటిలేషన్ ఇస్. ఒకసారి పర్మనరీ వెంటిలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, లంగ్స్ వరకు వచ్చింది. అదే కార్బన్ డైఆక్సైడ్ కూడా లంగ్స్ నుంచి బయటకు వెళ్తున్నది. ఇది ఎలా జరుగుతున్నది అంటే దిస్ ఇస్ త్రూ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. దిస్ ఇస్ త్రూ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఇది మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే లంగ్స్ లో ఏవైతే ఆల్వియోలై ఉన్నాయో, సో దిస్ ఇస్ ది ఆల్వియోలై. ఓకే, దిస్ ఇస్ ది ఆల్వియోలై. ఇక్కడ మనది బ్లడ్ వెజల్ ఉంటుంది, ఇలాగా బ్లడ్ వెజల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆల్వియోలై ఏవైతే ఉన్నాయో లంగ్స్ లో ఇలా బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆల్వియోలైలోని బయట నుంచి ఆక్సిజన్ అనేది వచ్చింది కదా, బయట నుంచి ఆక్సిజన్ అనేది వచ్చింది. జస్ట్ అ మినిట్. ఓకే, బయట నుంచి ఆక్సిజన్ వచ్చింది. ఈ ఆక్సిజన్ ఇక్కడ రావడమే కాకుండా మనం బ్లడ్ వెజల్స్ లోకి పంపించాలి. పంపిస్తేనే కదా, ఈ బ్లడ్ వెజల్స్ లో పంపిస్తేనే కదా వేరే వేరే బాడీ పార్ట్స్ కి వెళ్ళడం జరుగుతుంది. పంపించకపోతే ఎలా వెళ్తుంది, అవునా కదా? సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో దీన్ని ఇక్కడ పంపించాలి. సో దిస్ ఆక్సిజన్ విల్ ట్రావెల్ హియర్. ఓకే, ఇప్పుడు మన బ్లడ్ లోని ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయో మన బాడీలోని, ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే ఈ బ్లడ్ లో ఉన్న ఏదైతే ఆక్సిజన్ ఉన్నదో హిమోగ్లోబిన్ దీన్ని క్యారీ చేస్తుంది. మన బాడీలో ఉన్న కోట్లు ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మన బ్లడ్. అదే కాకుండా మన బ్లడ్ ఇంకొక పని కూడా చేస్తున్నది. సైమల్టేనియస్ గా మన బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ ని కూడా తీసుకొని వచ్చింది. ఓకే, ఏదైతే మనం బాడీ నుంచి బయటికి పంపించేయాలి, ఇట్స్ టాక్సిక్ టు అస్. సో మన బ్లడ్ లంగ్స్ వరకు ఈ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని వస్తుంది. మన బాడీలో ఏవైతే అన్ని సెల్స్ ఉన్నాయో అన్ని సెల్స్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఆక్సిజన్ తీసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. ఏదైతే ఆల్రెడీ ఆక్సిజన్ వాడి కార్బన్ డైఆక్సైడ్ బై ప్రొడక్ట్ గా ఫామ్ అయిందో యాజ్ అ రియాక్షన్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ అవి రిలీజ్ చేస్తున్నాయి. రిలీజ్ చేసిన తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఆల్వియోలైలోకి ట్రావెల్ అవుతుంది. అది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఇన్ విచ్ the oxygen will come inside our body and it will travel to the blood vessel here. ఓకే, మన బ్లడ్ వెసల్ నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోలైలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నది. సో దిస్ ఇస్ ఆల్వియోలై టు బి ఎగ్జాక్ట్. దిస్ ఇస్ ఆల్వియోలై ఇన్ లంగ్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద బ్లడ్ వెసల్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు అయిపోయింది. దిస్ ఇస్ క్లియర్ టిల్ హియర్. ఓకే, పల్మనరీ వెంటిలేషన్ అంటే ఏంటో అర్థమైపోయింది, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటో అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ ట్రాన్స్పోర్ట్ టు ద బ్లడ్ విల్ ట్రాన్స్పోర్ట్ దీస్ గ్యాసెస్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఆ ట్రాన్స్పోర్ట్ జరిగిన తర్వాత బాడీలో ఏవైతే సెల్స్ ఉన్నాయో అక్కడ ఇంటర్నల్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ఇంటర్నల్ రెస్పిరేషన్? బేసికల్లీ internal respiration. ఇంటర్నల్ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది, ఈ సెల్ చూడండి, ఈ సెల్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మన బాడీలో సెల్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, మన బాడీలో సెల్స్ ఉన్నాయి. సెల్స్ లో న్యూక్లియస్ కూడా కొంచెం వేసుకుందాం. ఫర్ సపోజ్ ఇది మన బాడీలో సెల్స్. ఇప్పుడు ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోని ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి. సో బ్లడ్ వెసల్స్ త్రూగా ఏదైతే ఆక్సిజన్ వస్తున్నదో, బ్లడ్ వెసల్స్ త్రూగా ఏదైతే ఆక్సిజన్ అనేది వస్తున్నదో అది ఇక్కడికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ని రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సో ఆక్సిజన్ అనేది ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. జస్ట్ మినిట్.
జస్ట్ అంటే ఓకే. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఇంటర్నల్ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుందంటే బాడీలో ఉన్న సెల్స్ కి ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్నది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే యాజ్ అ రిజల్ట్ ఫామ్ అయిందో బికాస్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్, అంటే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ని ఫామ్ చేసింది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ బ్లడ్ వెసల్ లో పంపించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సెల్స్ అండ్ దిస్ ఇస్ బ్లడ్ వెసల్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటర్నల్ రెస్పిరేషన్. అంటే మనం బయట నుంచి లోపల పక్కకి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ పల్మనరీ వెంటిలేషన్ లోని బయట నుంచి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే ఎక్స్చేంజ్ అవుతుందో చెప్పాను. దాని తర్వాత ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ లోని అట్ ద లెవెల్ ఆఫ్ ఆల్వియోలై ఏం జరుగుతుందో చెప్పాను. ఇంటర్నల్ రెస్పిరేషన్ లోని ఓకే సెల్యులర్ లెవెల్లోని అంటే సెల్స్ లోని బ్లడ్ అనేది ఎలాగైతే ఆక్సిజన్ తీసుకొని వచ్చి సెల్స్ కి అందించి కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిసీవ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నది అన్నది కూడా చెప్పాను. ఇప్పుడు లాస్ట్ లో మనకు వచ్చేది సెల్యులర్ రెస్పిరేషన్. సెల్యులర్ రెస్పిరేషన్ లో బేసిక్ గా ఏం లేదు, సెల్యులర్ రెస్పిరేషన్ సెల్ లోపల రియాక్షన్ జరుగుతుంది. ఓకే, అదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతున్నది వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పల్మనరీ వెంటిలేషన్ జరుగుతున్నది. దాన్ని మనం ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అంటాం. ఇన్హలేషన్ లో ఆక్సిజన్ ని తీసుకుంటున్నాం, ఎక్సలేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతున్నాం. ఓకే, సో ఇన్హలేషన్ అంటే టేకింగ్ ఇన్, ఎక్సలేషన్ అవుట్. ఇన్హలేషన్ ఇన్, exhalation out. So in oxygen, out carbon dioxide. Okay, good పెట్టుకుంటారు. దాని తర్వాత ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ లో డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 అక్రాస్ ది alveolar membrane. ఓకే, ఏదైతే డిఫ్యూజన్ జరిగిందో ఆక్సిజన్ అనేది వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఆల్వియోలలోకి వెళ్ళిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ బై బ్లడ్ టు టిష్యూస్ అండ్ ఆక్సిజన్, డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ టు టిష్యూస్ అండ్ CO2 ఫ్రమ్ టిష్యూస్ టు బ్లడ్. ఇదే నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను నేను మీకు? ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం జరిగింది, ఆక్సిజన్ అనేది సెల్స్ లోపలికి వెళ్ళింది, దాని తర్వాత సెల్స్ నుంచి CO2 మళ్ళీ వచ్చేసింది. ఓకే, సెల్యులర్ రెస్పిరేషన్ లాస్ట్ కెటబాలిజం ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆక్సిజన్ టు రిలీజ్ ఎనర్జీ ఇన్ CO2, C6H12O6. ఓకే, మనం ఏం చేసాం, C6H12O6 అంటే గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏం చేసామంటే ఆక్సిజన్ ని యూటిలైజ్, గ్లూకోజ్ ఇంకా ఆక్సిజన్ రియాక్ట్ చేపిస్తే మనకు వచ్చింది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ వాట్ వి వాంట్ టు రిలీజ్ అవుట్ సైడ్. ఇది సెల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఆక్సిజన్ అనేది ఈ ప్రాసెస్ త్రూగా సెల్స్ వరకు వస్తున్నది. ఫస్ట్ ఇన్హలేషన్, తర్వాత ఆక్సిజన్ ది పాత్వే సింపుల్. ఓకే, ఆక్సిజన్ ది పాత్వే సింపుల్. ఫస్ట్ ఆక్సిజన్ ది పాత్వే మనం మాట్లాడుకున్నట్లయితే టాకింగ్ అబౌట్ ది పాత్వే ఫర్ ఆక్సిజన్. ఓకే, ఫస్ట్ నోజ్ బయట నుంచి, దాని తర్వాత లంగ్స్ లో ఆల్వియోలై నుంచి బ్లడ్ వెజల్ నుంచి టిష్యూస్ నుంచి సెల్స్ కి వెళ్ళింది, సెల్స్ లోపల అది యూటిలైజ్ అయింది. ఇది ఆక్సిజన్ ది. ఓకే, ఇది ఆక్సిజన్ ది పాత్వే. అదే మనం కార్బన్ డైఆక్సైడ్ ది పాత్వే గురించి మాట్లాడుకుంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ది పాత్వే ఫర్ కార్బన్ డైఆక్సైడ్, రివర్స్ లో అవుతుంది. సెల్స్, ఓకే, సెల్యులర్ వేస్ట్ లాగా, సెల్యులర్ వేస్ట్ ఇది కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఎక్కడికి, టిష్యూస్ నుంచి ఎక్కడికి వస్తుంది, బ్లడ్ కి, బ్లడ్ వెజల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇది ఆల్వియోలైకి వెళ్తుంది. ఆల్వియోలై నుంచి లంగ్స్ కి వస్తుంది, సింపుల్. లంగ్స్ నుంచి బయటికి మళ్ళీ నోస్ త్రూగా ఇట్ విల్ గో అవుట్ సైడ్. అది సింపుల్. సో దిస్ ఈస్ ద పాత్వే ఫర్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు గ్యాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అవబోతున్నాయి. మొత్తం చాప్టర్ అంతా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అంటూ కూర్చుంటాం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పాత్వే అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు రెస్పిరేషన్. అదే ఇప్పుడు ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే నేను చెప్పినట్టు ఎన్వైరన్మెంట్ తో మనం ఎలాగైతే కాంటాక్ట్ పెట్టుకుంటూ, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఎన్వైరన్మెంట్ తో కాంటాక్ట్ పెట్టుకుంటూ CO2 బయటికి, ఆక్సిజన్ లోపలికి వస్తుంది. ఓకే, అదే ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే సెల్స్ నుంచి బ్లడ్ వెజల్ కి, బ్లడ్ వెజల్ నుంచి మళ్ళీ సెల్స్ లో ఏదైతే ట్రాన్స్ఫర్ జరుగుతున్నదో దాన్ని మనం
ఏమంటాం ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. సో ఇంటర్నల్ రెస్పిరేషన్ ఇస్ బేసికలీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్ ద బ్లడ్ వెజల్స్ అండ్ ద సెల్యులార్ లెవెల్. సెల్స్ కి ఇంకా బ్లడ్ వెజల్ కి మధ్యన ఏదైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో దాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే లంగ్స్ కి మన బ్లడ్ వెజల్స్ కి ఏదైతే కనెక్షన్ ఉంటుందో. ఫర్దర్ మనం వెళ్తూ ఓకే సెల్యులార్ రెస్పిరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు తెలుసు, మనం రెస్పిరేషన్ లో చదువుకుంటాం, ఫస్ట్ గ్లైకాలిసిస్ వస్తుంది, గ్లైకాలిసిస్ లో గ్లూకోజ్ వాడుకుంటూ మనం పైరువేట్ ని ఫామ్ చేసుకుంటాం, పైరువేట్ నుంచి మనకి ఎసిటైల్ కోయ్ ఫామ్ చేసుకుని మనకి క్రెబ్స్ సైకిల్ లోకి ఎంటర్ అవుతుంది. ఇవన్నీ ప్రాసెస్ లోని కొంచెం కొంచెం ఏటీపీ ఫామ్ అవుతున్నది. కానీ ఫైనల్ గా ఓకే ఏదైతే మైటోకాండ్రియా ఉన్నదో, మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో మనకి బోల్డ్ అండ్ ఏటీపీస్ ఫామ్ అవుతాయి. సో ఈ ఏటీపీని మనం డిరైవ్ చేయడానికి అన్ని కష్టపడుతున్నాం అనమాట. సో దిస్ ఏటీపీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ లాగా మనం యూటిలైజ్ చేసుకుంటాం, బ్యాటరీస్ లాగా అనమాట. ఇప్పుడు మనం రిమోట్ కి వాటికి సెల్స్ ఎలా వాడతాం, వాచ్ కి రిమోట్ కి ఎలాగైతే సెల్స్ వాడతాం, దాంట్లో బ్యాటరీ ఎనర్జీ ఎలాగైతే స్టోర్ అయి ఉంటుందో, సిమిలర్ గా మన బాడీలో కూడా మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ ని వాడుతున్నాం. ఆక్సిజన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ లాగా మన బాడీలోకి వస్తుంది. గ్లూకోజ్ దాన్ని వాడుకుంటూ బ్రేక్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్. యాక్చువల్ గా మనకు కావాల్సింది ఏటీపీ, ఎనర్జీ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఒక వేస్ట్ ప్రోడక్ట్ గా ఫామ్ అవుతుంది, అది మళ్ళీ మనం బయటికి పంపించేస్తాం. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఓకే అది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ ఆర్గన్స్ లేదంటే సిస్టమ్స్ ఉన్నాయి రెస్పిరేషన్ కి, ఈ ఊపిరి తీసుకోవడం వదలడానికి. సో అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, విచ్ ఆర్ నోన్ యాజ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ అనమాట. సో మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ వేరీ అమంగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ డిపెండింగ్ మెయిన్లీ ఆన్ దేర్ హ్యాబిటాట్స్ అండ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అవి ఎక్కడ ఉంటున్నాయి, ఓకే ఫర్ సపోజ్ మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ ని బట్టి మనం యాక్చువల్ గా ఊపిరి తీసుకుంటున్నాం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్, యాక్చువల్లీ 3 types: టెరెస్ట్రియల్, aquatic and amphibians. ఓకే టెరెస్ట్రియల్ అంటే కంప్లీట్ గా ల్యాండ్ మీద ఉన్న ఆర్గానిజమ్స్. ఓకే ఆంఫిబియన్స్ అంటే ఏవైతే ల్యాండ్ ఇంకా వాటర్ రెండిట్లో ఉంటాయి. ఇంకా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే కంప్లీట్ గా నీళ్లలోనే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏవైతే ఆర్గానిజమ్స్ కంప్లీట్ గా నీళ్లలో ఉన్నాయో వాటికి ఉన్న రెస్పిరేటరీ ఆర్గన్స్ కి టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ లో ఏవైతే రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్నాయో వాటిలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఫిషెస్ లో చూసుకున్నట్లయితే, చేపలలో చూసుకున్నట్లయితే గిల్స్ ఉంటాయి వాటికి. ఓకే దే డోంట్ హ్యావ్ లంగ్స్, దే విల్ హ్యావ్ గిల్స్. గిల్స్ ఏం చేస్తాయంటే ఆ నీళ్లలో నుంచి ఆక్సిజన్ ని తీసుకొని దాంట్లోనే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి బయటికి రిలీజ్ చేయడం చూస్తాయి. మనకు అలా కాదు, మన నీళ్లలో ఉన్నాం కాబట్టి మనం ఏదైతే ఊపిరి తీసుకుంటాం మనం, అవి ఊపిరి తీసుకోవు, అవి నీళ్లలే లోపలికి తీసుకొని దాంట్లోని ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకొని ట్రై చేస్తే దట్ ఈస్ వాట్ గిల్స్ డు. ఓకే సో దీన్ని మనం ఆస్మో రెగ్యులేషన్ గా కూడా చదువుకుంటాం. సో దట్ ఈస్ వాట్ విల్ లెర్న్ నౌ. లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ లైక్ స్పంజెస్, సీలంట్రేట్స్, ఫ్లాట్వర్మ్స్, యానిమల్ కింగ్డమ్ చదువుకున్నట్లయితే లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ స్పంజెస్ అంటాము, సీలంట్రేటా, ఫ్లాట్వర్మ్స్ అంటే ప్లాటీ హెల్మింథస్ ఏవైతే ఉన్నాయో అవి. ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బట్ సింపుల్ డిఫ్యూజన్ ఓవర్ ద ఎంటైర్ బాడీ సర్ఫేస్. బట్ బాడీ సర్ఫేస్ అంతా ఏదైతే ఉన్నదో ఆ బాడీ సర్ఫేస్ అంతా త్రూగా జస్ట్ సింపుల్ గా డిఫ్యూజన్ అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ లో డిఫరెన్స్ తీసుకొని వచ్చి, అంటే బాడీ లోపల ఆక్సిజన్ తక్కువ ఉంది, బయట ఎక్కువ ఉన్నది, సో ఆక్సిజన్ ఆటోమేటిక్ గా బాడీ లోపలికి వస్తుంది. ఓకే అదే కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీ లోపల ఎక్కువ ఉంది, బయట ఎన్వైరన్మెంట్ లో తక్కువ ఉండడానికి తక్కువ ఉండొచ్చు, దానివల్ల బయటకు వెళ్ళొచ్చు. లేదంటే దే ఆర్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, లేదంటే ఏటీపీని వాడుకొని బయటని పంపిస్తారు. బట్ సింపుల్ డిఫ్యూజన్ త్రూగా ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. పెద్ద రెస్పిరేటరీ ఆర్గన్ అనేది స్పెషల్ గా ఏమీ లేదు దేంట్లోని, స్పంజెస్ లో, సిలిండ్రేట్స్ లో, ప్లాట్ఫామ్స్ లో. అదే మనం అర్థవం వరకు వచ్చేసామంటే, అనెలిడా వరకు వచ్చేసామంటే, అనెలిడా యూజ్ దేర్ మాయిస్ట్ క్యూటికల్ అండ్ ఇన్సెక్ట్స్ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్. ఇప్పుడు అర్థవర్మ్స్ ఏవైతే ఉన్నాయో మాయిస్ట్ క్యూటికల్ అంటే ఎక్స్టర్నల్ ఏదైతే లేయర్ ఉన్నదో వాటి బాడీది దాన్ని మాయిస్ట్ గా ఉంచుకుంటాయి, తడిగా ఉంచుకుంటాయి. ఆ తడి మాయిస్ట్ క్యూటికల్ ఏదైతే ఉన్నదో దాని త్రూగా ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే ఇంకా ఇన్సెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాక్రోచ్, మస్కిటోస్ ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో దే హ్యావ్ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్, వీటినైతే మనం ట్రాకియల్ ట్యూబ్స్ అంటాం, టు ట్రాన్స్పోర్ట్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ విత్ ఇన్ ద బాడీ. ఓకే అది స్పెషల్ vascularized structures called gills are used by the most aquatic arthropods and mollusks, whereas vascularized bags called lungs are used by the terrestrial forms for the exchange of gases. ఏవైతే aquatic organisms ఉన్నాయో అవన్నీ గిల్స్ వాడతాయి. ఓకే ఏవైతే టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ ల్యాండ్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ లంగ్స్ వాడతాయి ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అమంగ్ వర్టిబ్రేట్స్ ఫిషెస్ యూజ్ గిల్స్, వెరస్ రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్ రెస్పైర్ త్రూ లంగ్స్. ఓకే ఫిషెస్ మనం చూసుకున్నట్లయితే వాటి దగ్గర గిల్స్ ఉంటాయి, రెప్టేలియా, ఏవ్స్ ఇంకా మమేలియాలోని లంగ్స్ అనేవి ఉంటాయి. ఓకే
Amphibians ఏవైతే ఉన్నాయో, ఏవైతే నీళ్ళల్లోని ఇంకా ల్యాండ్ మీద రెండింటి మీద ఉంటాయో, దే రెస్పైర్ త్రూ దేర్ మాయిస్ట్ స్కిన్ ఆల్సో. ఓకే, అది కాకుండా వాటికి కూడా లంగ్స్ అనేవి కూడా ఉంటాయి, వాటికి రెండు ఉంటాయి, మాయిస్ట్ స్కిన్, లంగ్స్. సో మ్యామల్స్ హ్యావ్ అ వెల్ డెవలప్డ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇది ఇంకా మనం క్లియర్ గా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఎక్స్టర్నల్ గిల్స్ ఉంటాయి కొన్నిటికి, ఓకే, ఇలాంటి ఆర్గానిజమ్స్ కి. లంగ్స్ ఇంకా ట్రాకియా, ఇంటర్నల్ గిల్స్, ట్రాకియా, ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా ఉంది. ద మోడ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఏదైతే స్కిన్ త్రూగా జరుగుతున్న రెస్పిరేషన్ దాన్ని మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. ఓకే, ఏదైతే స్కిన్ త్రూగా రెస్పిరేషన్ జరుగుతున్నదో దాన్ని మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. ఓకే, ఇది ఎవరిలో జరుగుతున్నది? స్పంజెస్, సిలిండ్రేట్స్, ప్లాట్ఫామ్స్ లో. అర్థామ్స్ లో మాయిస్ట్ క్యూటికల్ త్రూగా జరుగుతున్నది, సో స్కిన్ త్రూగానే అనుకోవచ్చు. అది కాకుండా యాంఫిబియన్స్, ఏవైతే ఫ్రాగ్స్ ఉన్నాయో కప్పలు, వాటిలో కూడా మాయిస్ట్ స్కిన్ త్రూగానే జరుగుతుంది. ట్రాకియల్ సిస్టమ్ అంటే ట్యూబులర్ సిస్టమ్, ట్యూబ్స్ లాంటివి అనమాట. చిన్న చిన్న ట్యూబ్స్ మొత్తం బాడీలో ఉన్నాయి, వాటిని మనం స్పైరికల్స్ అంటాం. ఓకే, ఇది ఆర్థ్రోపోడ్స్ లో ఎక్కువగా చూడటం జరుగుతుంది, కాక్రోచెస్ లో. బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే గిల్స్ త్రూగా రెస్పిరేషన్ ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. ఇది అక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్, మొలస్స్, ఇంకా ఫిషెస్ లో చూస్తాం. పల్మనరీ రెస్పిరేషన్ అంటే లంగ్స్ అన్నమాట. ఓకే, అంటే మన లంగ్స్ అని వాడుతూ రెస్పిరేషన్ చేస్తున్నాం. టెరెస్ట్రియల్ వర్టిబ్రేట్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్సే కాకుండా ఇంకెవరెవరు వస్తారంటే రెప్టీలియా, ఇంకా బర్డ్స్ కూడా వస్తాయి, రెప్టైల్స్ ఇంకా బర్డ్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఓకే, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ ఇవి కూడా లంగ్స్ ని వాడుకుంటాయి. ఓకే, అది. సో బేసిక్ గా ఇది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు రెస్పిరేటరీ ఆర్గన్స్, ఇంకా టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ నేను మీకు చెప్పాను. ఎందుకు అలా చెప్పానంటే రెస్పిరేషన్ ఇస్ ద ఫిజికో కెమికల్ ప్రాసెస్. ఫిజికల్ ప్రాసెస్ లో పల్మనరీ వెంటిలేషన్, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్ వస్తాయి. కెమికల్ ప్రాసెస్ లో సెల్యులర్ రెస్పిరేషన్ వస్తుంది. అందుకే దాన్ని మనం ఒక ఫిజికో కెమికల్ ప్రాసెస్ అంటాం. వాటన్నిటిని డీటెయిల్ గా తెలుసుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో, అవి కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అది అనమాట మెయిన్ గా. డిఫరెంట్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో రెస్పిరేటరీ ఆర్గన్స్, ఇది మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. టేబుల్ అనేది డెఫినెట్లీ మీ దగ్గర ఉంచుకోవాలి మీరు. ఓకే, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, కీప్ ఇట్ విత్ యూ. ఓకే, డైరెక్ట్ గా దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా ఈ టేబుల్స్ నుంచి వస్తాయి అనమాట, అందుకే చూసుకోండి. నోట్స్ అనేవి యాజ్ యూజువల్ మీకు తెలుసు టెలిగ్రామ్ లో దొరికిపోతాయి మీకు. నెక్స్ట్ సెషన్ లో మనం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి డీటెయిల్ గా చదువుకుంటాం. ఓకే, మన ముక్కు నాస్ట్రిల్స్ నుంచి మన లంగ్స్ వరకు ఊపిరి అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, డిఫరెంట్ ఏంటి కాంపోనెంట్స్ ఉన్నాయి మన రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్సే కాకుండా మొత్తం ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అన్ని నేర్చుకుంటాం. సో డోంట్ వరీ, నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం విత్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ డీటెయిల్ గా చదువుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. నోట్స్ అనేవి పీడిఎఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. సెషన్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి సెషన్, అది మాత్రం చేయండి అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై స్టూడెంట్స్.